దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు, కృపిచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం విలువ ఆయన స్వరూపంలోకి మనం మారాలని, ఆయన యొక్క స్వరూపములోకి మనం వచ్చి దీవించబడాలని, అలాగే మనమంతా కూడా దేవుని సంకల్పంలో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా ఇష్టపడుతున్న సమయంలో అబ్రహాం చూడండి, అబ్రహాము చాలా బాధల గుండా వెళ్ళాడు. అబ్రహాము కొరువు గుండా వెళ్ళాడు, కష్టాలు గుండా వెళ్ళాడు. అలా వెళుతున్న ప్రయాణంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు కూడా వెళ్ళాడు, అబద్ధం ఆడాడు, ఏం చేయాలో తెలియదు. అలాగే కూడా ఈరోజు మన పరిస్థితులు గందరగోళం, ఏమి అర్థం కాదు. యేసుక్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు అయిపోయింది. 2025 సంవత్సరాలు వచ్చేసింది. మనము దేవుని పట్ల ఎంత వైరాగ్యం కలిగి ఉన్నాము, ఆత్మల సంపాదన పట్ల ఎంత బలము కలిగి ఉన్నాము దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష, విలువలు ఆయన రూపంలోకి మార్పడాలని, ఆయన చిత్తము నెరవేర్చాలని, ఆయనకులాగా మనము జీవించాలని ఆయన సంకల్ప బలాన్ని బట్టి, ఆయన ఆశ నెరవేర్చాలని, ఆయన రూపంలోకి రావాలని, ఆయన ఆలోచనలన్నీ కలిగి ఉండాలని, ప్రతి మానవుడు అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. అలా నశించిపోతున్న ఆత్మల భారము జీవితంలో ఒక్కరోజైనా మనకి ఆ భారం ఉండాలి. ఒక్కరోజు భారము ఎంత విలువనిస్తుంది అంటే, అది రోజు ఉంటే విలువలు ఆయన రూపంలోకి, ఆయన కళ్ళుగా, ఆయన నోరుగా, ఆయన చెవులుగా మనము ఏర్పరచబడతాం. ఆయనలో ఏర్పాటు, ఆయనలో ప్రసిద్ధిగాంచటం, ఆయనలో ఎదగటం, ఆత్మయందు బలము కలగటం. ఆత్మయందు బలము కలిగినప్పుడు మనకి ఆ యొక్క తీవ్రత ఎక్కువ అవుతుంది. ఆశ, పెండ్లి కుమార్తె రమ్ము, దాహము. పెండ్లి కుమార్తె రమ్ము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పెండ్లి కుమార్తె రమ్ము, ఇచ్చేయించువాడు రమ్ము, దప్పికొనవాడు రమ్ము. దాహము, ఆ దాహముతో ఆత్మల సంపాదన జరుగుతుంది, ప్రసవ వేదన జరుగుతుంది. ఆ ప్రసవ వేదన, హృదయ భారము ఏమవుతుంది అంటే, అది ప్రయాణము, కృపలో ప్రయాణము జరుగుతుంది. ఆ కృపలో ప్రయాణము జరుగుతున్నప్పుడు అనేక సందేహాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలా క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రమే సువార్త ప్రకటించే వారిలాగా కొంతమంది ఉంటారు. కొంతమంది క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి ఇలాగా కొంతమంది ఉంటారు. అలాగా
దినదినము ఆయన భారము మనలో పెరగాలని, గంట గంటకి తన వైరాగ్యం ఆయన యొక్క ఆసక్తి మనలో పెరగాలని, ఆ యొక్క బలము చేత నింపబడాలని, ఆత్మ యొక్క బలము, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లు ప్రియుడా అన్నాడు. అన్ని విషయంలో ఏర్పాటు, అగ్గిలోంచి లాగినట్టు కొంతమంది లాగండి. ఇలా ఆయన ప్రేమమయుడిగా ఉండి అందరినీ ఆకట్టుకుని ఆయన రూపంలోకి రావాలని, ఆయన స్వరూపంలోకి రావాలని, ఆయన హృదయము కలిగి జీవించాలని, ఆయన ఆత్మ బలముతో నింపబడాలని, ఆయనతో కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రిస్మస్ వచ్చేసింది. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువు అయిన క్రీస్తులోని ఆయన రూపాంతరము చెందాలి. మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడదోయంత బలమైనవి. చూడండి, మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ బలము కలిగి ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే దేవుని రాజ్యము కట్టడానికి, దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుని రాజ్యములో మనము నివసిస్తాం. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యనే ఉంది. నీతి న్యాయములతో ఉంది, నీతి సత్యములతో ఉంది, నీతి ఆత్మ బలములతో ఉంది. అలాగా దప్పిక ఉంటే, దాహం ఉంటే, ఆత్మల సంపాదించాలని ఒక వైరాగ్యం ఉంటే మీరు బలపడతారు, ఆత్మలో బలపడతారు, ఆయన స్వరూపంలోకి వస్తారు, ఆయనలాగా మారుతారు, ఆయన ఒక హృదయ వాంఛను కలిగి ఉంటారు, ఆయనకి లాగా రూపాంతరము చెందుతారు. ఆయన ఒక హృదయంలో ఆలోచన ఏమిటంటే భారం, ఆత్మల భారము, పరిశుద్ధాత్మకు నిలయము. ఆయన మనల్ని ఇడవడు ఎడబాయడు, ఆయన మనల్ని ఇడవడు ఎడబాయడు, ఆయన మనం ప్రేమిస్తాడు. అలాగే దీర్ఘశాంతము కలిగి, నెమ్మది కలిగి, దేవుని బలము కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని కృప కలిగి అలా ముందుకు ప్రయాణంలో దేవుడు పరీక్షలు చేసి నిన్ను ఆయన రూపంలోకి తీసుకుని, ఆయనకు లాగా మార్చి, ఆయన కృప ఇచ్చి ఆయన మనల్ని సరిచేసి ఎంతో ఉన్నతమైన ఉద్దేశాల్ని నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా మధ్యన సంచరిస్తూ మాతో ఉంటూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా, మీ రూపంలోకి రావాలయ్యా, మీ ఆశ కలిగి ఉండాలయ్యా, మీ ఆత్మ బలము కలిగి ఉండాలి. ఆత్మ బలము ఎదిగి, బలము కలిగి అయ్యా నీ సన్నిధిలో, నీ కృపలో, నీ ప్రేమలో, నీ దయలో ఎదిగి రూపాంతరము చెంది నీ యొక్క చిత్తము చేసే బలశూరులుగా ఉండటం కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.